అందరికీ నమస్కారం. ధైర్యం అనగానే మనకేం గుర్తొస్తుంది? భయం లేకుండా ఉండటమా? లేదా కోపంతో ముందుకెళ్లటమా? ఈ రోజు మనం ధైర్యం అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఒక ప్రాచీన కథ ద్వారా అసలైన ధైర్యమంటే బాధ్యత అని తెలుసుకుందాం. పదండి, ఆ కథలోకి వెళ్దాం. మన ఈ విశ్లేషణను భగవద్గీతలోని ఈ శక్తివంతమైన శ్లోకంతో మొదలుపెడదాం. ఓ పార్తా, బలహీనపడకు, ఇది నీకు తగదు అని చెప్పే ఈ మాటలు కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ కూడా. అసలు బలం ఎక్కడుంటుందో చెప్పే సూచన ఇది. ఆ లోతైన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, సాయంత్రం సమయం. ఒక ఆలయం దగ్గర అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఋషిక అనే ఒక యువతి లోతైన ఆలోచనల్లో మునిగిపోయుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. అలా మొదలైన ఆ సంభాషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. అదేంటంటే, అసలు ధైర్యం అంటే ఏంటి? చూడండి, ధైర్యం అనగానే సాధారణంగా రెండు అభిప్రాయాలుంటాయి. ఒకవైపు కోపంతో, ఆవేశంతో ముందుకు దూసుకెళ్లడం. మరోవైపు ముందు మన బలమేంటో తెలుసుకుని దాన్ని ధర్మం కోసం ఉపయోగించడం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలోనే అసలైన రహస్యం దాగి ఉందన్నమాట. అప్పుడే కృష్ణుడు చాలా నెమ్మదిగా ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కొంతమంది ధైర్యవంతులెందుకంటే వాళ్లకి భయం లేదని కాదు, వాళ్లు బాధ్యతను స్వీకరించారు కాబట్టి. ఈ ఒక్క వాక్యం మన ఈ విశ్లేషణకు గుండెలాంటిది. ఆ మాట వినగానే ఋషికకు సహజంగానే ఒక ఆసక్తి కలిగింది. ఆమె వెంటనే, బాధ్యతతో ధైర్యం చూపించిన వాళ్ళెవరు కృష్ణా అని అడుగుతుంది. ఆమె అడిగిన ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ఒక శక్తివంతమైన కథలోకి తీసుకువెళుతుంది. ఋషిక అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగానే కృష్ణుడు ఒక అద్భుతమైన కథ చెప్పడం మొదలుపెడతాడు. అదే కాళభైరవుడి కథ. శక్తికి, దాని వెనకున్న ఉద్దేశ్యానికి మధ్యున్న సంబంధం గురించి ఈ కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. ముందుగా, అసలు ఎవరి కాలభైరవుడు? ఆయన శివుడి యొక్క అత్యంత ఉగ్రమైన రూపం. ఆయన చూపులోనే భయముంటుంది, చేతిలో కాలదండముంటుంది. ఆయన మహాశక్తివంతుడు. ఆయన శక్తి గురించి చెప్పాలంటే అది అపారం, కొలవలేనిది, మాటల్లో చెప్పలేనిది. ఎంతలా అంటే ఆయన తలుచుకుంటే సృష్టిగతిని మార్చగలడు. అంతటి శక్తి ఆయనది. కాని ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇంతటి శక్తి ఆయనకు ఎందుకు ఇవ్వబడింది? కేవలం ఇతరులను భయపెట్టడానికా? కాదు. ఆ శక్తికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనముంది. కాలాన్ని అదుపులో ఉంచడం, అహంకారాన్ని అణచివేయడం, అలా లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం. అసలు కాలభైరవుడు ఎందుకా రూపం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఒకానొక సమయంలో లోకంలో అన్ని తలకిందులయ్యాయి. అన్యాయం పెరిగిపోయింది, ధర్మం దెబ్బతింటోంది. ఆ సంక్షోభ సమయంలో ఒక సంరక్షకుడిగా నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాళభైరవుడు ఒక రాజు కాదు, అధికారం చెలాయించడానికి. ఒక పూజారి కాదు, పూజలు అందుకోవడానికి. ఆయన కేవలం ఒక సంరక్షకుడు. అది స్వయంగా ఆ బాధ్యతను తీసుకున్నవాడు. ఆయన అధికారం ఆయన కర్తవ్యం నుంచే వచ్చింది. ఆయన నిబద్ధత ఎలాంటిదంటే, పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కడ అన్యాయం జరుగుతోందో అక్కడ ఆయన ఒక కాపలాదారుడిలా నిలబడేవాడు. ఆయన కర్తవ్య నిష్ఠ అలాంటిది. ఇప్పుడు కృష్ణుడు అసలు విషయాన్ని వివరిస్తున్నాడు. మనం చూసే ఆ ఉగ్రరూపం, అది కోపం కాదు, ఆవేశం కాదు, అది బాధ్యత నుండి పుట్టిన ధైర్యం. ఇదే ఈ కథలోని అసలైన నీతి. సరే, కాళభైరవుడు కథ విన్నాక ఋషికకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇప్పుడు కృష్ణుడు ఆ కథలోని సారాంశాన్ని మరింత స్పష్టంగా చెప్పబోతున్నాడు. కృష్ణుడు చెప్పిన ప్రధాన పాఠం ఇదే: బలం ఉండటం గొప్ప విషయం కాదు, ఆ బలాన్ని మంచికోసం, ధర్మం కోసం ఉపయోగించే ధైర్యం ఉండాలి. చూశారా, అదే ఒకరిని నిజంగా గొప్పవాళ్లని చేస్తుంది. కాలభైరవుడు మనకు నేర్పిన పాఠం కూడా అదే. ఆ మాటలు వినగానే ఋషికకు అంతా స్పష్టమైంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది, అంటే నాకు సత్తా ఉన్న ప్రతిచోటా నేను ముందుండి నిలబడాలన్నమాట. ఈ ప్రశ్న ఆమెది మాత్రమే కాదు, మనందరిదీ కూడా. అప్పుడు కృష్ణుడు ఈ అద్భుతమైన భావనకు ఒక పేరు పెడతాడు. అదే కాళభైరవత్వం. అంటే ఏంటి? సింపుల్. బాధ్యత వచ్చినప్పుడు వెనకడుగు వెయ్యకుండా ధైర్యంగా నిలబడటం అన్నమాట. ఈ పదం గుర్తుంచుకోండి. ఇంత దూరం వచ్చాక ఈ కథ, ఈ సంభాషణ మనకు ఇచ్చే అసలు సందేశమేంటి? అంతిమంగా మనం ఏం నేర్చుకోవాలి?
అంటే నిజమైన ధైర్యానికి సూత్రమేంటి? చాలా సులభం. మొదటిది, మన బలమేంటో మనం తెలుసుకోవడం. రెండవది, ఆ బలాన్ని ధర్మం కోసం నిలబెట్టే బాధ్యతను తీసుకోవడం. ఈ రెండూ కలిస్తేనే అది అసలైన ధైర్యమవుతుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది. మనకు సత్తా, సామర్థ్యం ఉన్న ప్రతి చోట బాధ్యతగా ముందుండి నిలబడటమే అసలైన ధైర్యమా? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.